కార్తీక దీపం సీరియల్లోని దీప అలియాస్ వంటలక్క అంటే ఇష్టపడని మహిళా ప్రేక్షకులు ఉండరు. సీరియల్లో తన నటనతో కన్నీళ్లు పెట్టించే దీపకున్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. స్టార్ హీరోస్ హీరోయిన్స్ నిమించిన ఫాలోయింగ్ ఉన్న దీప అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. ఆమె 1991 డిసెంబర్ 2లో కేరళలోని ఎర్నాకులంలో జన్మించింది. దీప తండ్రి విశ్వనాథ్, తల్లి కాంచన, సోదరుడు శివప్రసాద్. ఏ హీరోయిన్ అయినా తన మేనిఛాయను మరింతగా మెరుపులు తగిలించుకుని తెల్లగా కనిపించాలని తాపత్రయపడతారు. కానీ ప్రేమి విశ్వనాథ్ అందం అంటే తెలుపు కాదని, నలుపు వర్ణం ముఖానికి పులుముకొని తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. ప్రేమి విశ్వనాథ్ తొలుత మలయాళంలో కారముత్తు అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. ఆ సీరియల్ అక్కడ సూపర్ హిట్ కావడంతో ఆ సీరియల్ని తెలుగులోకి కార్తీక దీపం పేరిట నిర్మించడం జరిగింది. అటు మలయాళం సీరియల్లోనూ ఇటు తెలుగు సీరియల్లోనూ నటించి ప్రేక్షకుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుంది ప్రేమి విశ్వనాథ్. ఇక ప్రేమి విశ్వనాథ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె భర్త పేరు టిఎస్ వినీత్ భట్. ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ జ్యోతిష్కుడు కావడం విశేషం. బెస్ట్ ఆస్ట్రాలజర్ ఆఫ్ ద వరల్డ్ అనే అవార్డు కూడా ఆయన అందుకున్నారు. ఆయన క్లయింట్స్ దేశంలోనే ప్రముఖ రాజకీయ, సినిమా ప్రముఖులు ఉండటం విశేషం. ఇక ప్రేమి విశ్వనాథ్ గురించి చెప్పాలి అంటే ఆమె చాలా హంబుల్. ఎందుకంటే మరి సీరియల్లో కనిపించే సైలెంట్గా ఉన్నట్టు మాత్రం ఉండదు. ఎప్పుడూ అల్లరి చేస్తూ సెట్స్లో చాలా సరదాగా గడుపుతుంది. ఉన్నటువంటి వారితో కలుపుకోలుగా ఉండటం ప్రేమి స్పెషల్. తాము మలయాళ కుట్టి అయినా సరే తెలుగు ప్రేక్షకులకి ఇంతగా అందరికీ చేరువవడానికి కారణం తన నటనే అని చెప్పాలి. అసలు సినిమాల్లో పండుగ సందర్భంగా రిలీజ్ చేసే స్టార్ బ్లాక్ బస్టర్ హీరోల సినిమాలకి సైతం రాని టీఆర్పీ రేటింగ్ కార్తీక దీపం సీరియల్కి వస్తుందంటే అర్థం చేసుకోండి. కోటాను కోట్లు పెట్టి స్టార్లు, సూపర్ స్టార్లు సినిమాలు టీవీలో ప్రసారమైతే వాటిని కూడా ఇష్టపడకుండా కార్తీక దీపాన్ని చూస్తున్నారంటే ఆ సీరియల్ క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సీరియల్ స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలైంది. మరి ఇంకా ఉందంట. ఎన్ని సంవత్సరాలు తెలుసా? దాదాపు మరో 4 సంవత్సరాల పాటు ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే మలయాళంలో ఈ సీరియల్ ఫినిష్ అయింది. దాని లైఫ్ టైం ఎంతంటే 7 సంవత్సరాలు. మరి తెలుగులో కూడా ఇలాగే కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూడాలి.